తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. భగవద్గీతలో చనిపోయిన మానవ ప్రాణం తిరిగి జన్మించడం గురించి చెప్పిన ఈ ముఖ్యమైన శ్లోకం వాస్తవ దృశ్యరూపం దాల్చిన తరుణమిది. ఆగస్టు 15, 2024 స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక్క సంతానాన్ని కోల్పోతే, జనవరి 26, 2025 గణతంత్ర దినోత్సవం రోజున 3 ప్రాణాలకు ఊపిరిపోసింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 8 సంవత్సరాలు అవుతుంది. బాబు చనిపోయిండు. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా, నాకు ఛాన్స్ లేదనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా కన్సీవ్ అయింది మేడం. పిల్లలు కాకుండా ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్నా. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3 ఉన్నాయి మేడం. 3. ఒక పాప ఉందా? బాబు యాక్సిడెంట్ లో చనిపోయింది. అప్పుడే బాబు పుట్టినప్పుడే పిల్లలు కాకుండా చేయించుకున్నావా? అప్పుడే ఏడుస్తూ వచ్చినావు కదా నా దగ్గరికి. ఇప్పుడు డిప్రెషన్ లో వచ్చినావు. అవును, డిప్రెషన్ లో వచ్చినావు. ఆ రోజు బాగా ఏడుస్తుండే నువ్వు. అవును, ఏం కాదు. ఇగో మంచిగా వచ్చింది తల్లి. ఇగో 1, 2, 3 ఒక్కరు పోతే మనం 3 తీసుకొచ్చుకున్నాం. ఏం కాదు. బాబు ఎంత ఏజ్ ఉండే అప్పుడు? 3 years. 3 years. చిన్నోడు. మర్చిపోతలే ఇప్పుడు. అదే ఆ పాపేనా నాకు తమ్ముడు కావాలని అడుగుతుంది? కరెక్టే గుర్తొచ్చింది. ఎన్ని రోజులు చనిపోయి బాబు? ఆగస్టు 15, 18 కి చనిపోయిండు. మొన్ననే 5 months అయింది. 1 month కాకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. అదే అది నాకు తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని మీరు చెప్తే తీసుకురా అంటున్నాను కదా. అదే పర్లేదమ్మా, ఏం కాదు. ఇప్పుడు దానికి అదే వచ్చే వరకు అట్లనే చెప్పండి. హాస్టల్లో చదువుకుంటున్నాడు అదో ఇదో చెప్పి వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళి ఇస్తే అయిపోతుంది. మంచిగా కాపాడుకో. 3 ఉన్నాయి కాబట్టి. మరో కుటుంబంలో 2 సంతానంలో అనారోగ్యంతో ఒక బాబును కోల్పోయి అగమ్య గోచనలో ఉన్న వీరికి కోల్పోయిన వారి ఇంటి దీపాన్ని తిరిగి వెలిగించింది ఈ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. 2 బాబులు. పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది. పెద్ద బాబు చనిపోయి 5 months అవుతుంది. ఇప్పుడు IVF ట్రీట్మెంట్ కోసం వచ్చినాం. ఫస్ట్ టైంకే సక్సెస్ అయింది. ఒక్క బేబీ ఉన్న. హార్ట్ బీట్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బాబు ఎలా చనిపోయాడు? బాబుకి బ్రెయిన్లో HLH ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. మళ్ళీ పోయిన బాబు మళ్ళీ వచ్చినట్టే కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఉన్నవాడికి ఒక తోడు ఇవ్వాలి. అవును మేడం, ఆయన కోసమే. మా బాబు ఇంకా రోజు అన్నయ్య ఎప్పుడు వస్తాడు హైదరాబాద్ ఉన్నాడని అంటాడు. తెలియదు చనిపోయినట్టు. తెలియదు. ఇక అన్నీ ఇప్పుడు ఓకే మేడం. మా ఇంటి దీపాన్ని దేవుడు తీసుకెళ్తే మీరు వెలిగించారు మేడం. పిల్లల మరణం తల్లిదండ్రులకు ఎంతో విషాదకరం. బ్రతికినంతకాలం వారి మనసు మంటల్లో దహిస్తూనే ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వీరికి తిరిగి సంతాన ప్రాప్తిని కలగజేస్తూ ఓ చల్లని సంజీవనిలా ఆగిన ఆనందాన్ని తిరిగి వారి కడుపున పండించి, దంపతులు ఏదైనా కారణం చేత వారి సంతానాన్ని కోల్పోయి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాం కదా, ఇక మాకు సంతానమే కలగదు, మా జీవితం ఇంతే అని కృంగిపోయేవారికి వీరిని మార్గదర్శకంగా నిలబెట్టింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.